గుంటూరు పశ్చిమ ఆఫీస్లో మరి మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తూ 33% యావత్ దేశంలో అది అమలు అయినా అవ్వకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి నిన్న నారా లోకేష్ గారు మహానాడు సందర్భంగా మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చివరగా దాన్ని బలపరచడం జరిగింది. ఎంతో ఆనందించాల్సిన విషయం, స్వాగతించాల్సిన విషయం. ఏ సమాజంలో స్త్రీ సాధికారత వైపు, ఉద్యోగ కల్పన వైపు, సుఖ సంతోషాల వైపు ఉంటుందో ఆ సమాజం అద్భుతంగా ఉంటుంది. ఒక సమాజాన్ని మహిళ యొక్క పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి అంచనా వేయచ్చు. అలాగే మహిళ గనక నిజంగా తన స్థితిగతులు అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క సమాజం అద్భుతంగా ఉంటుంది. అది నమ్మిన పార్టీ, అది నమ్మిన నాయకత్వం మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. దాన్నే ఈరోజు ముందుకు తీసుకువెళ్తూ ఎక్కడ భారతదేశంలో మరి మనం చూసాం, పార్లమెంట్లో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంత దారుణంగా మహిళల పట్ల ఒక అన్యాయం జరిగిందో మనం అందరం చూసాం. అప్పటిదాకా ఇది అవుతుంది అన్న ఆలోచనతో, ఆనందంతో వెళ్ళిన మాకు ఎంతో నిరాశ కలిగించడం కూడా మనం రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ నాయకుల్ని మనందరం చూసాం. అయితే ఈరోజు మరి ఎప్పుడో ఏదో జరుగుతుంది, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు అని ఆలోచించకుండా, ఎదురు చూడకుండా ముందు మనం ఏం చేయగలుగుతాం, ముందు మనం ఒక అడుగు వేద్దాం అనే ఒక ఆలోచన తత్పరత గల మహోన్నత నాయకత్వం మనకి తెలుగుదేశం పార్టీలో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచించారు. ఎక్కడ జరిగినా జరగకపోయినా ఈ యొక్క నిర్ణయం మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది. మా మహిళలు, మా ఆడపడుచులు ఖచ్చితంగా కూడా రాజకీయంగా కూడా ముందుకు వెళ్తారు. ఎందుకంటే మా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు పురోగతి వైపు, సాధికారత వైపు, సమాజం స్థాపన వైపుకు వెళ్ళాలి, మాకు అండగా దండగా నిలవాలి అని చెప్పి వారు ఆలోచించిన విధానం మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు గుండెల నిండా ఆనందంతో, కృతజ్ఞత భావంతో, కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో ఈ యొక్క సమావేశం ఏర్పరచుకొని వారికి ఒక కృతజ్ఞతాభిషేకం చేయడం కోసం మహిళలందరం కూడా పూనుకొని ఒక చిన్న కార్యక్రమం చేసుకున్నాం. వారికి థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం చేసుకున్నాం. చాలా చాలా సంతోషిస్తున్నాము. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా మలవబోతుంది. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోయే శుభతరుణంలో ఆడవాళ్ళకి ఇచ్చిన ఈ ప్రాతినిధ్యం పెద్ద అడుగుగా మారబోతుంది అన్నందుకు నేను చాలా చాలా గర్విస్తూ, సంతోషిస్తూ. నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తుంది ఉద్యోగ కల్పనలో. ఈరోజు యువత అందరూ కూడా ఉద్యోగ కల్పనతో ముందుకు వెళ్ళాలి. మన యువతే మన భవిష్యత్తు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణకులు మన యువత కాబట్టి వారికి ఉద్యోగ కల్పన దిశగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ప్రతి ఏటా కూడా స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో జాబ్ మేళాలు కండక్ట్ చేసి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న శుభతరుణంలో మరి రేపు జూన్ 2వ తారీఖున ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరగబోతున్న జాబ్ మేళా మరి 30 కంపెనీలు రాబోతున్నాయి. 30 వివిధ ఐటీ, నాన్ ఐటీ రంగంలో ఉన్న 30 కంపెనీలు మనకి ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనబోతున్నాయి. దాదాపుగా 1100 ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేయబోతూ ఉన్నాము. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో మనకి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్లో ఈ యొక్క జాబ్ మేళాన్ని నిర్వహించబోతున్నాము. జూన్ 2వ తారీఖు నిర్వహించబోతున్నాము. ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం సర్టిఫికెట్లు ఇచ్చేదాకా కూడా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరగబోతుంది. మరి నిరుద్యోగ యువత ఎవరున్నా కూడా నమోదు చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారిగా ముందుకు వెళ్ళడమే లక్ష్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నందుకు చాలా ఆనందిస్తూ, అందులో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఎంతో సంతోషిస్తూ, మనకి స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి యువత అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరందరూ రిజిస్ట్రేషన్లు చేసుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరికైనా ఉద్యోగం రాని పరిస్థితుల్లో వారికి ఉద్యోగం రాని కారణాలు కూడా అక్కడ వ్యక్తపరచాలి అని చెప్పి ఇదివరకే ఎన్నో కంపెనీలను కూడా మేము అడగడం జరిగింది. తద్వారా వాళ్ళు ఎందులో ప్రావీణ్యం పొందాలి, ఏ కారణాల చేత వాళ్ళు వెనకబడ్డారో తెలుసు
నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి తద్వారా వాళ్ళకి స్కిల్ ఇచ్చే ప్రోగ్రామ్ని కూడా దాంతోనే కంటిన్యూషన్గా మేము అందించబోతున్నాం కాబట్టి ఎక్కడ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈసారి కాకపోతే నెక్స్ట్ జాబ్ మేళాకి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మరి ఉద్యోగం అందుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడే ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ వీళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఇది కేవలం వెస్ట్ పరిధిలో జరగబోతుందండి. కాన్స్టిట్యున్సీకి ఒక జాబ్ మేళా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. మరి మీరు చూస్తే గుంటూరు పశ్చిమలో మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇప్పటికి 8 జాబ్ మేళాలు గవర్నమెంట్తో నిమిత్తం లేకుండా మేము స్వచ్ఛందంగా చేయడం జరిగింది. దాదాపుగా 1500 మంది నుంచి 16,000 మంది దాకా కూడా దీంట్లో ఉద్యోగం తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. 5,000 మంది దీంట్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. అందులో దాదాపుగా 1500 మంది దాకా ఈరోజు గుంటూరు పశ్చిమ జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పటి నుంచో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కూడా జాబ్ మేళాలు జరుపుతున్నాయి. అంటే ఒక కన్ఫైన్ టు వెస్ట్ నియోజకవర్గం ఇదేం జరగదు. ఓవరాల్గా ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. వారికి తదనుగుణంగా వాడి స్కిల్కి సంబంధించి వాళ్ళ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్కడ ఉద్యోగం వస్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కేవలం ఇది పశ్చిమకు మాత్రమే కన్ఫైన్ అయ్యే ప్రోగ్రామ్ అయితే కాదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 33% మహిళా రిజర్వేషన్స్ 2029 ఎన్నికల నుంచి ఇస్తానని చెప్పి లోకేష్ గారు వాగ్దానం చేశారు నిన్న మహానాడులో. అయితే కేంద్రంలో అది ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. మీరు కనుక గమనిస్తే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. మన చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు. అంటే ఏ లీడర్ కూడా ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకోలేదు. కనుక మన అందరం కూడా ఒకసారి సిబిఎన్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే మహిళల్ని ఇంటి గుమ్మం నుంచి దాటిచ్చి మరి వాళ్ళని సమాజంలో శిఖరాగ్రం పైన పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మన సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన తెలుగుదేశం వ్యవస్థాపకుడే కాకుండా ఆయన మరి ఎన్ని షార్ట్ టైంలోనే 9 నెలల్లోనే మరి తెలుగుదేశం పార్టీని గెలిపించి మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో ఆంధ్రప్రదేశ్ని మీరు గమనించాలి. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం తీసుకొచ్చి మరి అన్నగారు అనే ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో ఆత్మబంధుగా నిలిచారు. మీరు 2016లో ఒకసారి గమనిస్తే ఈ యొక్క మహిళా చట్టాన్ని మనం అసెంబ్లీ నుంచి పాస్ చేయడం జరిగింది. అది 2023లో పార్లమెంట్కి రావటం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ దాన్ని ఆమోదించడం, మరి రీసెంట్గా మేము మేలో మరి ఎమర్జెన్సీ మహిళా బిల్ పెట్టినప్పుడు మేమందరం కూడా ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, చైర్మన్స్ అందరూ కూడా వెళ్ళటం జరిగింది. మరి ఆ రోజు ప్రమాదవశాత్తున దురదృష్టవశాత్తున మనకి ప్రతిపక్షాలు సహకరించలేదు. దానివల్ల పశ్చిమ బెంగాల్లోనూ అండ్ తమిళనాడులో ఏమైందో వాళ్ళు ఎలా మట్టికరిచారో మీకు తెలుసు. అయితే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి మహిళకి ఏ విధంగా చదువుకోవాలి, చదువు అనేది హక్కుగా భావించి వాళ్ళకి పద్మావతి విశ్వవిద్యాలయం స్థాపించడం అయితేనేంటి, మరి చాలామందికి మహిళలకి వాళ్ళందరూ కూడా 1986లోనే ఆస్తి హక్కు కల్పించి, ఆస్తి అనేది మహిళలంటే బాలికలు అదొక వారసత్వంగా భావించి వాళ్ళందరూ కూడా ఏ విధంగా రిజర్వేషన్స్ ఇచ్చారో మహిళా హక్కులు మీరు గమనించాలి. 9% స్థానిక ఎలక్షన్లో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు విద్య వాళ్ళ ఉద్యోగ అవకాశాలు 33% ఇచ్చారు. అదే కొనసాగిస్తూ ఈరోజు లోకేష్ గారు 33% రిజర్వేషన్స్ అనేది మరి మనకి 2029 ఎన్నికల్లో ఇస్తామని కూడా చెప్పడం అనేది మరి తెలుగుదేశం పార్టీ మహిళలు మరి ముఖ్యంగా అందరూ కూడా ఎంతో గొప్పగా ఈ సెలబ్రేషన్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్పెషలీ మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి మరి కూడా నాయకులందరూ కూడా మరి ఒక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాం. థ్యాంక్ యూ.